మనుషులు ప్రస్తుతం నీవేవై ఉన్నావో అదే చూస్తారు, అదే మాట్లాడతారు. నీ దేవుడు భవిష్యత్తులో నీవేం కాబోతున్నావో దాన్ని ఈరోజే దేవుడు ప్రవచిస్తాడు. భవిష్యత్తులో నీవేం కాబోతున్నావో, నీ పిల్లలు ఏం కాబోతున్నారో, భవిష్యత్తులో కాబోయే స్థితిని నేడే దేవుడు ప్రవచిస్తాడు. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా గిద్యోను అని పిలిచినప్పుడు గిద్యోను పరాక్రమవంతుడా పిరికోడా? మరి ముగింపులో దేవుడు నీ భవిష్యత్తును చూసి మాట్లాడతాడు. ఆయన అబ్రాహాం, కానీ అబ్రాహామును చూసి ఏమని పేరు పెట్టుకోమన్నాడు? అబ్రహాము అని పేరు పెట్టుకోమన్నాడు. అబ్రహాం అనే పేరు కొన్ని అర్థం ఏంటో తెలుసా? జనములకు తండ్రి. పక్కంటోళ్ళు ఊరుకోయ్యా, జనములకు తండ్రి అట, జాతులకు తండ్రి అట, ఒక నలుసు కూడా లేకపోయే అని ఉండొచ్చు. గమనించండి,